మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చేరువచ్చిన మనమరం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచించేయాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిన 4 మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించాలి, వాటి యందు నిలిచి ఉండాలి అనేది ప్రభు నాకు ఇచ్చిన నా హృదయంలో ఉన్న ఆశ. మొదటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని వాక్యంలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన మాట. అన్నా మళ్ళీ నువ్వు ఇక్కడికి రామాక, ఆ డోర్ తీసి లోపల వేసి దేవుని వాక్యంలో ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉండగా ఇక్కడ ఈ వచనాల్లో ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమంటే నా పరిశుద్ధత యందు మీరు నిలిచి ఉండండి. ఎక్కడ నిలిచి ఉండాలి? నా పరిశుద్ధత యందు మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. ఫలించటానికి ముఖ్యమైన సూత్రం ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే, ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం అనుకుంటున్నట్లుగా మనం కలిగి ఉండేది కాదు. మనం కొంచెం కొన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగినట్టుగా బ్రతుకుతాం, కానీ అది కాదు. ప్రభు చెప్పిన పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆ దేవుడు కృపనిస్తాడు. మానవునికి పరిశుద్ధతను కలుగు చేయటానికి మహనీయుడైన ఆయన మన కొరకు ఆయన వధించబడి తన రక్తం ఇచ్చి తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చూడగలరా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవండి, చదవగలిగిన సహోదరులు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మానవుడు పవిత్రుడు కావటానికి పరలోకమందున్న దేవుడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే, తన రక్తాన్ని చిందించి మానవుడిని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట నా పరిశుద్ధత అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఏ పరిశుద్ధత? నా పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత ఏందో మనం ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఏమవుతాం? బహుగా ఫలిస్తాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లేఖనంలో మనం ఆయన పరిశుద్ధత యందు నిలిచి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం కలిసి ఉంటాయి, చూడండి. నేను పరిశుద్ధుడనని విన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా
కాగా మీరు విధేయులైవు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండుడి. ఏం కలిగి ఉండాలి? ఈరోజు మానవుని జీవితంలో మానవునికి ఎక్కువ కష్టమైంది ఏంటి చెప్పండి? ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖనంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ పాపం చేస్తుండగా పట్టబడింది. పట్టుకొని తీసుకొని వచ్చారు. అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. చూడండి, అందరి చేతులు ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని వాక్యం చెప్తుంది. బోధ కూడా నువ్వేం చెప్తావు అన్నారు. ప్రభువు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు? మేము చాలా పరిశుద్ధులు అనుకున్నారు. మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అంటే అందరు కింద పడేసి వెళ్ళిపోయారు. అంటే అందరిలో ఏముంది? పాపం ఉంది. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పొందవలసినవి పొందకుండా ఆటంకపరుస్తుంది పాపమే. నీ పాపం విషయమై పశ్చాత్తాపడితే ప్రభుకు అనుగ్రహిస్తాడు. నిద్రపోకండి ఎవరు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితాన్ని కలిగి మనం ప్రభు కొరకు జీవించినప్పుడు దేవుడు కృపనిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లేవియా ఖండంలో కూడా ప్రభు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, లేవియా ఖండం 11వ అధ్యాయం 44-45 వచనాలు చూడండి. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుని పిల్లలమైన మనం ఆయన పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలి. మీరందరూ నాకెళ్ళి చూడండి. ఆయన పరిశుద్ధతలో నిలిచి ఉండటం కష్టమైందా తేలికైందా? చెప్పండి, కష్టమైందా తేలికైందా? కష్టమైందా? అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధతలో నిలిచి ఉండటం కష్టమే, కానీ దేవుడు ఏమిచ్చాడంటే, మీరు నాకెళ్ళి చూడండి, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చింది ఎందుకంటే ఆటలాడటానికి కాదు, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అదే ముఖ్యమైనది. ప్రభు కోరుకునేది అదే. అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నప్పుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అన్నాడు పాత నిబంధన గ్రంథంలోనే. అయితే ఆ పరిశుద్ధతను కోల్పోయిన మానవ సంతతిని బట్టి ఆయనే భూలోకానికి దిగివచ్చి పరిశుద్ధునిగా దిగివచ్చాడు. ఎటువంటి ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, యేసు ప్రభు రక్తధారల్లో నువ్వు కడగబడకపోతే నువ్వు ఎన్నడూ పరిశుద్ధుడు కాలేవు. ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? పరిశుద్ధునిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధునిగా ప్రభు ఈ లోకానికి ప్రత్యక్షమై నీనా పాపదోషం నుండి ఆయన నిన్ను నన్ను విడిపించాడు. ఒకటి, ఆయన జన్మం చాలా ప్రత్యేకమైంది. లూకాసు వార్త 1:17 చూడండి, 35 చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరు అనబడతారు? దేవుని కుమారుడు అనబడతారు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఎటువంటి ఎవరైనా ప్రపంచంలో నేను కొంచెం
కొంచెం గట్టిగా చెప్తున్నా, ప్రపంచంలో పరిశుద్ధులుగా పుట్టిన వారు ఎవరూ లేరు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పబడింది, ఏమంటే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. కన్యక గర్భవతి అయి కుమారుని కంది, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టబడింది. ఎందుకు కన్యక గర్భవతి అయి కుమారుని కంది? పురుష ప్రమేయం లేకుండా ఆయన రక్తములో పాపము లేదు. ప్రపంచంలో జన్మించిన ప్రతి మానవునిలో పాపం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రక్తములో పాపము లేదు. పరిశుద్ధాత్మ వల్ల కన్యకకు ఆయన జన్మించాడు. అందుకే ప్రభు అన్నాడు, సువార్తలో చాలా స్పష్టంగా చెప్పాడు, 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలరా? బస్తీమే సవాల్ అన్నట్టు చెప్పాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజువు చేయగలరా? పాపము లేని పరిశుద్ధ దేవుడు నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులం కాకుండా నిత్యత్వానికి, మహిమలోనికి మనం వెళ్ళలేం. ఏ మనుషుడైతే తన పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రభు ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన అనుభవంలోనికి వస్తాడో దేవుడు కనికరిస్తాడు. లేవియాకాండం 19:20 కూడా చూడండి. 19వ అధ్యాయం 20వ వచనం. 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఒకనికి లేక 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. పరలోకం తీవ్రంగా కాంక్షించే విషయం ఏంటంటే, ఆశపడే విషయం ఏంటంటే, మానవులు ఏం కోరుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. పరలోకమందున్న దేవుడు మనలో ఆ పరిశుద్ధతను కోరుకుంటా ఉన్నాడు. కనుక మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా పరిశుద్ధత యందు మీరు నిలిచి ఉండాలి. కొంచెం మీరు ముందు జరగండి, ఇది జరగండి, ఎండ ఎందుకు ఇది జరగండి, జరగాలి. మీరు కదిలినట్టే ఉంటారు, అసలు కావాలి. ఎవరన్నా వచ్చేవాళ్ళు వెనక కూర్చుంటారు, వాళ్ళకి కొంచెం దారి ఇచ్చేటట్టు చూడండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు. భూలోకంలో దేవుడు ఏ కార్యమైనా చేయాలన్నా ఎవరి ద్వారా చేస్తాడు అంటే, ఎవరి ద్వారా? పరిశుద్ధుల ద్వారానే. వారు ఎవరైనా పరిశుద్ధుల ద్వారానే ప్రభు కార్యాలు చేస్తాడు. ఒకటి ప్రభు చెప్పిన మాట, నా పరిశుద్ధత యందు మీరు నిలిచి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, 15వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 15, 9, 10 వచనాలు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఎడ్చోండి. ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడ నిలిచి ఉండాలి? ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. అంటే ఆయన ఎలా ప్రేమించేవాడో మనం కూడా ఏం చేయాలి? అలాగూ ప్రేమించేవారం కావాలి. ఆయన ఎలా మానవాళిని ప్రేమించాడు, ఆయన ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభు ప్రేమ యందు నిలిచి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 15, 12 కూడా చూడండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలని నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఏం చేయాలి? ఒకరినొకరు అలాగూ ప్రేమించాలి. ప్రభు ఎలా ప్రేమించాడు మనల్ని? చాలా విస్తారంగా ప్రేమించాడు. ప్రభు నిన్ను నన్ను ఎలాగూ ప్రేమించాడో మనం కూడా ఇతరులను అలాగూ ప్రేమించాలి. ప్రేమను గురించి వెతుక్కోకుండా మనకి దొరికే ఒక భాగం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం.
ఒకసారి చూస్తారా? ఆ, 13 మొదటి నుండి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ప్రేమ లేని వాడనైతే మోగిడి క్రంచును గనగనలాడు తాళమునైందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైనను, కొండలను పెగిలించు పరిపూర్ణ విశ్వాసం గలవాడిని. ప్రేమ లేని వాడనైతే నేను మా ఏమి లేని వాడినైతే మనకున్న తపనంతా ఏంటంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, లక్షలు లేవు, ఇంటి స్థలం లేదు, పొలాలు లేవు, కార్లు లేవు కదా, మంచి బిల్డింగ్ లేదు, కొంతమందికి పిల్లలు లేరు, ఇట్లాంటివి ఉన్నాయి మనకి. కానీ ప్రభు అంటాడు, అసలు నా ప్రేమను నువ్వు కలిగి లేకపోతే వ్యర్థుడవు. వ్యర్థుడు అంటే ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, యూజ్లెస్ ఫెలో. అవునా? సరిపోద్ది అది? యూజ్లెస్ ఫెలో ఏమంటారు చెప్పండి. ప్రార్థనకు వస్తావు, ఆరాధన చేస్తావు, చూడండి, పక్క సహోదరుడితో మాట్లాడవు, పలకరించవు, కలిగింది ఇతరులకి పెట్టే అనుభవాన్ని కలిగి ఉండవు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ప్రభు అంటాడు, ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వ్యర్థుడు, వ్యర్థుడు. అక్కడ దాన్ని వివరిస్తూ చెప్పాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చుబట్టుకు నా శరీరం అంతా అప్పగించినను. ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇటువంటి ప్రేమ లక్షణాలు చెప్పాడు, భలే భలే మాటలు చెప్పాడు. అపకారాన్ని ఎక్కడ ఉంచుకోదు, డిపాజిట్ చేయదు. ఎక్కడ? హృదయంలో డిపాజిట్ కాదు అది. ఎవరైనా నీకు అపకారం చేశారు, కీడు చేశారు, ఏం చేయదు అది, మనసులో ఉంచుకోదు. ప్రేమ ఉంటే అపకారం మనసులో ఉండదు. మీరు చెప్పండి, ఎవరైనా నీకు కీడు చేశారు కదా, మీ ఇళ్ళల్లో వాళ్ళే చాలా కీడు చేస్తారు కదా, చేసినప్పుడు ఎక్కడ ఉంటుంది అది చెప్పండి? మనసులో ఉందంటే ప్రేమ ఉన్నట్టా లేనట్టా చెప్పండి? ఉన్నట్లా లేనట్లా? అబ్బాయి, ఒక యవనస్తుడు వచ్చి ఆ కుర్చీలు తీసుకెళ్ళి వెనకేయండి, కుర్చీలు లేవు, లేచి రండి, ఎవరొకరు యవనస్తులు రండి, ఆ కుర్చీలు పట్టుకెళ్ళి వెనకేయండి. త్వరగా అది అవతలు కూడా చేయలోనే అన్నీ తీసుకొని వెనక్కి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు కొన్నిసార్లు అంటారు, ప్రేమ ఛాయలు కూడా కనబట్టలేదన్నా. ఏం కనిపించట్లేదు? ప్రేమ, అసలు ప్రేమ ఉందని కొన్నిసార్లు కూర వాసన వచ్చిద్దా రాదా? బయట ఉండి చెప్పేసి ఏం కూర వండారని. అవునా? ప్రేమ ఉంటే ఏం రావాలి? కనీసం వాసన రావాలి, ఇతరులు టేస్ట్ చేయాలి, దాన్ని ఇతరులు రుచించాలి. దైవికమైన ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ ప్రేమ కాదు, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఒకటి, నా పరిశుద్ధత యందు నిలిచి ఉండండి. 2, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నా ప్రేమలో మీరు నిలిచి ఉండాలి. నా ప్రేమలో మీరు నిలిచి ఉంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం. దేవుడు గొప్ప కృపను, కనికరాన్ని ఆయన విస్తరింప చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ప్రేమలో నిలిచి ఉండే ఆ దివ్యమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 15వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. 15వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16-17 వచనాలు.
నన్ను ఏర్పరచుకో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించున్నాను. ప్రేమిస్తే ఫలం నిలిచి ఉంటుంది. ఎడ్జోండి, ప్రేమిస్తే ఒకటి పరిశుద్ధతలో నిలిచి ఉంటే బాగా ఫలిస్తాం. రెండు, ప్రేమిస్తే ఫలం ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. నువ్వు దాటిపోయినా, నువ్వు వెళ్ళిపోయినా నీ ప్రేమ ఫలం భూమి మీద ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. బతికితే ఇలా బతకాలి. మన జీవితాల్లో ప్రభుని బహుగా ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అలాగూ కలిగి ఉన్నప్పుడు దేవుడు కనికరాన్ని, కృపను విస్తరింప చేస్తాడు. ప్రేమించే అనుభవం, ప్రేమ యందు నిలిచి ఉండే అనుభవం. అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, ఎవరిని నేను వివరించట్లేదు, కానీ మీరు వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోండి. 4 మాటలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. 4 జ్ఞాపకం చేసి నేను కూర్చుంటాను. తర్వాత దేవుని దాసులు మనకు దేవుని వాక్యం అందిస్తారు. 1, నా పరిశుద్ధత. 2, నా ప్రేమ ఏంది? మీరేం కావాలి? నిలిచి ఉండాలి. నేను గతంలో ఇక్కడున్న కొంతమందికి చెప్పినట్టు గుర్తు, మిగతా స్థలాల్లో కూడా జ్ఞాపకం చేశాను. ఈజిప్ట్లో ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ పనిచేస్తూ ఉన్నాడు, అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నాడు. అమెరికాలో ఉన్న దైవజనులు అతని సేవకి చాలా ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి వచ్చి పరిచయం చేసిన తర్వాత అడిగారు, నువ్వు ఎలా రక్షించబడ్డావు అని. నువ్వు ఎలా రక్షించబడ్డావు, నిన్ను ప్రభు దగ్గరికి ఎవరు నడిపించారు అంటే అప్పుడు తను తన టెస్ట్ మనీ చెప్పాడు, తన సాక్ష్యం చెప్పాడు. నేను ఆర్మీలో చిన్న కేడర్లో ఉన్నప్పుడు మా బెటాలియన్లో ఒక భక్తి కలిగిన ఒక సహోదరుడు ఉండేవాడు, చాలా భక్తి కలిగిన వాడు. అతని ద్వారా నేను ప్రభు దగ్గరికి వచ్చాను అన్నారు. వాళ్ళు అన్నారు, ఎలా వచ్చావో చెప్పు అన్నారు. ఒకరోజు మేము ఆర్మీ క్యాంప్కి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి వర్షం పడింది, బాగా తడిచిపోయాం, బూట్లన్నీ బురదైని, చాలా చికాగ్గా ఉంది. అందరం బయలుదేరి వచ్చాం. ఈ వ్యక్తి భక్తి కలిగిన వాడు లోపలికి వెళ్ళి, బోట్లు బయట ఇడిచి లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరే, ఇంత చికాగ్గా ఉంటే ఈడిప్పుడు ప్రార్థన చేయాలని నాకు చాలా కోపం వచ్చి నేనేం చేశానంటే లోపలికి వెళ్ళి నా బూట్ కాలు తీసి ప్రార్థన చేసేవాడు చెంపకేసి తగిలేటట్లుగా దూరంగా ఉండి విసిరేసాను. బూట్ కరెక్ట్గా చెంపకు తగిలింది. చెంపకు తగిలితే సహజంగా లేచి నన్ను అరుస్తాడు అనుకున్నాను, నన్ను మాట్లాడతాడు అనుకున్నాను. అతడు లేవలేదు, నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అది నాకు ఇంకా ఎక్కువ కోపాన్ని తెప్పించింది. కొన్నిసార్లు కొంతమందికి అంతే, వాళ్ళ స్వాధీనంలో ఉండరు, వేరొకటి స్వాధీనంలో ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. ఇంకా 2వ బూట్ కూడా తీసుకొట్టాను, అది కూడా తన ముఖానికి తగిలింది. అప్పుడు కూడా కళ్ళు తెరవలేదు. వీడి ఇంతే అని ఇంకా నేను వెళ్ళిపోయాను, నా రూమ్లో పడుకున్నాను. ఉదయాన్నే నిద్రలేసి చూసేసరికి నా మంచం దగ్గర నా బూట్లు చక్కగా కడిగి పాలిష్ చేయబడి పెట్టున్నాయి. పక్క మంచం వాళ్ళు నాకెళ్ళి చూస్తూ ఉన్నారు, నేను బూట్లు చూస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, అవి ఎవరు తెచ్చిపెట్టారో తెలుసా నీకు? రాత్రి నువ్వు ఎవరిని కొట్టావో ఆ సోదరుడే వాటిని కడిగి పాలిష్ చేసి తీసుకొచ్చి నీ మంచం దగ్గర పెట్టాడు. ఈ సోదరుడు అంటాడు, సహోదరులారా, నేను సువార్త చెప్తే ప్రభుని నమ్ముకున్నాను, నా బూట్లు చూసి నేను ప్రభుని నమ్ముకున్నాను. ఏం చూపించాడు చెప్పండి? ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. అవునా? మన జీవితంలో ఏం చూపించాలి? చిన్నదానికి పెద్దదానికి కోపం వస్తూ ఉంటుంది మనకి కదా, ఆవేశం వస్తూ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, ఆత్మకు దుఃఖాన్ని కలిగిస్తాం. ప్రభు అంటాడు, నేను ఏ ప్రేమనైతే మీకు చూపించానో ఆ ప్రేమ యందే మీరు నిలిచి ఉండాలి. సిలువలో కొడుతుంటే మాట్లాడా? చీల్చివేస్తూ ఉంటే మాట్లాడా? మౌనంగా ఉన్నాడు. చీల్చివేయబడ్డాడు, మౌనంగా ఉన్నాడు. సిలువకు అంటకొట్టబడ్డాడు, మౌనంగా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరు కనుక వీరిని
క్షమించమన్నాడు. ఇదే మాట ప్రభు చెప్తున్నాడు. నా ప్రేమ యందు మీరేం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మీరు బాగుగా ఫలిస్తారు. బాగుగా ఫలిస్తారు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడో మాట జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలనేది నా ఆజ్ఞ. ఇక్కడ 11వ వచనం ఒకటే మనకు కావాల్సింది. ఒకటి, నా సంతోషం. ఎడ్జోండి ఏ సంతోషం? ఒకటి, నా పరిశుద్ధత. 2, చెప్పండి, నా ప్రేమ. నీ ప్రేమ కాదు. ఎవరి ప్రేమ? నా ప్రేమ. నా ప్రేమ. 3వది, నా సంతోషం. నా సంతోషాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తా ఉన్నాను. ఎలాంటి సంతోషం అంటే, నాకు టైం అవుతుంది, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ భాగంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషిస్తున్నాను. మీరు చెప్పండి, మా ఈ అనుభవం ఉందా మనకి? ఎందులో? మీరేంటి అంత ఈజీగా కూర్చున్నారు? అంత ఈజీగా ఉన్నారండి. 10 మంది అలా చూసుకుంటే అర్థమవుతుందా? ఎందులో చెప్పండి. ఒకటి, నా బలహీనతల్లో. 2, బలహీనతల్లో సంతోషిస్తావా? నువ్వు సంతోషించలేవు, కానీ ఆయన సంతోషం మనలో ఉంటే ఏం చేయగలవు? సంతోషిస్తావు. 2, నిందల్లో సంతోషిస్తావా? ఎవరైనా నిందించారు, దేవానికి స్తోత్రం అని అనగలవా? ప్రభు ఏం చెప్పాడు? జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు మీరు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ధన్యులు అన్నాడా, దరిద్రులు అన్నాడా? ధన్యులు. మరి మనం ఏం చేయాలి? సంతోషించాలి. కానీ నిందల్లో సంతోషించాం. నాకెందుకో డౌట్గా ఉంది, భయం కూడా అవుతా ఉంది, అసలు మనం రక్షించబడ్డామా లేదా అని. మూలాల్లోకి వెళ్తేనే కొంచెం కష్టం అవుతుంది, కొద్దిగా బాధ అవుతుంది. నా సంతోషం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట, ఇబ్బందుల్లోను, హింసలలో సంతోషిస్తావా? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి, ఉపద్రవములలోను నేను సంతోషించున్నాను. ఆయన చెరసాల్లో ఉండి ఏం రాశాడంటే, ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఎక్కడుండి? చెరసాల్లో ఉండి ప్రభువు యొక్క ఆనందాన్ని మనం అనుభవించే అనుభవాల్లో ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా సంతోషిస్తావు. ఏ పరిస్థితుల్లోనైనా ఏం చేయగలవు? సంతోషిస్తావు. సంతోషించటం లేదు అంటే సంథింగ్ రాంగ్. మీరు ఎండలో కూర్చున్నారు, కొంచెం బాధగా ఉంది. సరేలే, కాసేపు కూర్చోండి, నేను ముగిస్తున్నా. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా సంతోషం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు సంతోషించగలవు. పౌలు భక్తుడు అంటాడు, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేస్తా ఉన్నాను? సంతోషించుచున్నాను. దేవుని ప్రజలంగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభులో సంతోషించే అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నా, చూడండి. 15వ అధ్యాయం
యోహాను సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాలు చదవనా? 19-20 వచనాలు. మీరు లోక సంబంధులైన ఎడల మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పుచున్న మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. చూడండి, మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొన్ని ఎడల మీ మాట కూడా గైకొందురు. చూడండి, నన్ను హింసించే లోకం మిమ్మల్ని కూడా ఏం చేసింది? హింసించింది. లోకం ఆయన్ని హింసించిందా, సన్మానించిందా? చెప్పండి. ప్రభుని హింసించిన లోకం నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంది? హింసిస్తుంది. ఇప్పుడు 4వ మాట చెప్తున్నా, నా శ్రమలలో మీరు నిలిచి ఉండాలి. 1, నా పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. 2, నా ప్రేమలో నిలిచి ఉండాలి. 3, నా సంతోషంలో నిలిచి ఉండాలి. ఇంతవరకు అయితే కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఏం చెప్పాడు? నా శ్రమలలో మీరేం కావాలి? నిలిచి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1:12 ఒక మాట జ్ఞాపకం చేశాడు, చూస్తారా? యాకోబు రాసిన పత్రిక, శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధనకి ఏం కావాలి? నిలవాలి. నన్ను హింసించింది లోకం, మిమ్మల్ని కూడా హింసిస్తుంది. నన్ను బాధ పెట్టింది లోకం, మిమ్మల్ని కూడా బాధ పెడుతుంది. ఎందుకంటే మీరు లోక సంబంధులు కారు. మిమ్మల్ని లోకములో నుండి నేను ప్రత్యేకపరిచాను. ఎవరే? నిన్ను నన్ను ప్రభు ప్రత్యేకపరిచాడు కనుక మనం ఇటు విశ్వాస భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో నేను ప్రభు చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తర్వాత, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తర్వాత మాట, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలాసార్లు మన జీవితాల్లో హింసను ఎదుర్కొనే దగ్గర మనం ఎక్కువసార్లు చేయవలసిన ఒక ప్రయత్నం ఏంటంటే మౌనంగా ఉండాలి. చూడండి, ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే దేవుడు కృపణిస్తాడు. ఉదాహరణకి, హన్నా పెనిన్న ఇద్దరు ఉన్నారు ఇంట్లో. హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. చులకన చేసి మాట్లాడుతూ ఉంటుంది. సారికి ఏం చేస్తూ ఉంటుంది? చులకన చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏం జరిగింది? పెనిన్న తిరిగి మాట్లాడేదా? చెప్పండి. పెనిన్న తిరిగి మాట్లాడేదా? హన్నా తిరిగి మాట్లాడేదా? తిరిగి మాట్లాడేది కాదు, మౌనంగా ఉండేది. కానీ ఏం జరిగింది? దేవుడు కనికరించి ఆమె గర్భఫలాన్ని తెరిచి గొప్ప ప్రవక్తని ఆమె గర్భంలో జన్మింపజేశాడు. మన జీవితాల్లో కూడా శ్రేష్టమైన వాటిని, ఘనమైన వాటిని ప్రభు దగ్గర నుండి పొందాలి అంటే మనం చాలాసార్లు శ్రమల్లో, ఇబ్బందుల్లో ఆయన అన్నాడు, నా శ్రమలో నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండాలి. చూడండి, ఎలా ఉన్నాడు ప్రభు? శ్రమలో ఎలా ఉన్నాడు? నోరు తెరవలేదు. శ్రమను అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు, బాధను అనుభవించాడు. సేమ్ అదే దారిలో ముందు ఆయన వెళ్ళాడు, అదే దారిలో నేను వెళుతున్నాం. అప్పగించుకొని ప్రభువుని ప్రేమించే ఈ దివ్యమైన అనుభవంలోనికి నేను రాగలిగితే
విశేషమైన కృపనిస్తాడు, విశేషమైన కృపనిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. 16:2. సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. 2-3 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమంటాడు? మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలా కఠినమైన మాటలు ఇవి. 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం కూడా చూడండి. మీరు ప్రలాపించి ఏడుతురు కానీ మీరు లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 21-22 కూడా చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె వేదనను మరి జ్ఞాపకము చేసుకుందు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మను మరలా చూచేదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషంని ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. 33వ వచనం కూడా చూడండి ఒక మాట. 33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. జై జీవితాన్ని జీవించే అనుభవం శ్రమలలో నిలిచి ఉండే అనుభవం. శ్రమలలో నిలిచి ఉండే అనుభవం. ప్రియప్రభా, ప్రేమించి నువ్వు నాకు ఈ శ్రమనిచ్చావు, ఈ బాధనిచ్చావు, ఈ అనుభవాన్ని ఇచ్చావు, ఇందులో నిలిచి ఉండటానికి సహాయం చేయని ప్రభుని అడగగలిగితే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా నువ్వు ఇలా ప్రార్థించావు, ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ శ్రమనిచ్చావు, నీకు వందనాలని మా ఎప్పుడన్నా అడిగారా? ప్రేమించి ప్రభా ఈ శ్రమనిచ్చావు, నీకు వందనాలని చెప్పారు ఎప్పుడన్నా? చెప్పండి, చెప్పారా? ప్రభా దీన్ని తీసేయి, ఈ శ్రమని తీసేయి, ఈ బాధని తీసేయి. దేవుడు ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట ఒకటి, నా పరిశుద్ధత యందు మీరు ఏం కావాలి? నిలిచి ఉండాలి. 2, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. 3, నా సంతోషంలో మీరు నిలిచి ఉండాలి. ఆ సంతోషం ఎలాంటిదంటే ఎలాంటి శ్రమలు వచ్చినా ఏం చేయగలం? సంతోషించగలం. దేవుని మందిరంలో ఉండే మనం ఆ సంతోషాన్ని అనుభవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనల్ని ఇతరులు చూస్తూ ఉన్నప్పుడు వీరు కలిగి ఉన్న పరిశుద్ధత వీరిది కాదు, ఈ ప్రేమ వీరిది కాదు, వీరు అనుభవిస్తున్న సంతోషం అసలు వీళ్ళది కాదు. ఏమి సంపాదించారని సంతోషిస్తున్నారు, ఎంత సంతోషం. కాబట్టి ఇన్ని శ్రమలలో కూడా వారు సంతోషించే అనుభవాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకత ఉంది అని మనల్ని చూసి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. అట్టి కృప మహిమగల దేవుడు మన ఏళ్ళ ఆయన విస్తరింప చేస్తాడు. దేవుని దాసులు వాక్యం అందిస్తుండగా డిస్టర్బెన్స్ లేకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభుపక్షంగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇవి మన పరిశుద్ధత కాదు, నా పరిశుద్ధత కాదు, నా ప్రేమ కాదు, నా సంతోషం కాదు, నా శ్రమలు కావు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన పరిశుద్ధత, నా పరిశుద్ధత యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, నా సంతోషమందు నిలిచి ఉండండి, నా శ్రమ యందు నిలిచి ఉండండి. వీటిలో మనకి ఇష్టమైంది ఏం చెప్పండి? ఇష్టమైంది ఏంటి? ఈ 4 మనకి ఇష్టమైంది ఏంటి? మాట్లాడండి. ఏంటి? సంతోషం. పరిశుద్ధత లేకుండా సంతోషం ఉండదు.
ఆర్డర్లో నేను జ్ఞాపకం చేస్తున్నా, ప్రభు చెప్పిన ఆ ప్రేమ లేకుండా సంతోషం ఉండదు. ప్రభు ఇచ్చిన సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేశాడు, ఎట్టి శ్రమలలోనైనా గొప్ప సంతోషాన్ని వారు అనుభవించబట్టి అద్భుతమైన పరిచర్య సేవ చేయగలిగారు. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో ఈ 4 అనుభవాలు కలిగి ప్రభుని గణపరిచే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. అతి కృప మహిమగల దేవుడు మన ఏళ్ళ విస్తరింపచేయునుగాక.